Hey guys, welcome back to my channel Divya Vlogs. Welcome back to one more beautiful video. సో అప్పుడే 1 year అయిపోయింది అంటే నా బర్త్డే వచ్చి. సో లాస్ట్ ఇయర్ నా బర్త్డే నుంచి నేను అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట ప్రాపర్గా. సో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది నాకైతే. సో ఇయర్ బర్త్డే కూడా ఐఎమ్ సో మచ్ ఎక్సైటెడ్. ఎలాంటి అవుట్ఫిట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను అదంతా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఈరోజు నేను నూర్ నగర్ వెళ్ళబోతున్నాను. సో అక్కడైతే నాకు అన్ని టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కాబట్టి అక్కడ షాపింగ్ ఫ్యాబ్రిక్ సోర్సింగ్ చాలా ఈజీ అవుతుంది. సో లెట్స్ సీ అనమాట ఈసారి బర్త్డే అవుట్ఫిట్ ఎలాంటిది సెలెక్ట్ చేసుకోబోతున్నాను అనేది. సీక్వెన్స్ వర్క్ ఫుల్ చెమ్కి కాకుండా చాలా సింపుల్ అండ్ కొంచెం గ్రాండ్ గా ఉండేలాగా ప్లాన్ చేస్తున్నా. చూడాలి అది ఎలా ఉండబోతుందో. సో మీ అందరికీ కూడా నచ్చుతుందో లేదో చూడాలి. కొంచెం డిఫరెంట్ గా ఉండబోతుంది. సో లెట్స్ సీ. ఐఎమ్ సో మచ్ ఎక్సైటెడ్ గైస్. అంటే నేను అనుకునే ఫ్యాబ్రిక్ దొరుకుతుందా లేదా అనే డైలామాలోనే ఉన్నా ఓన్లీ. సో మిగతాదంతా ఓకే. నాకేంటంటే నేను ఏదైనా ఫ్యాబ్రిక్ చూస్తే అదే దొరకాలి. సో అది దొరికే వరకు తిరుగుతూనే ఉంటా అనమాట. 2 times 3 times అయినా వెళ్తూ ఉంటా. సో అలా దొరికితే ఐఎమ్ ఫుల్ హ్యాపీ అండ్ సాటిస్ఫై అవుతా. దొరకలేదంటే అంత సాటిస్ఫై అవ్వ అనమాట. ఇప్పుడైతే షాపింగ్కి వెళ్దాం. అక్కడ ఫ్యాబ్రిక్స్ అన్నీ ఎలా ఉన్నాయి, ఓన్లీ నా బర్త్డే అవుట్ఫిట్టే కాకుండా సో ఆ ఫ్యాబ్రిక్స్ తోటి ఎలా డిజైన్ చేసుకోవచ్చు అనే రిఫరెన్స్ పిక్చర్స్తో మీకు ఐడియాస్ కూడా ఇస్తాను డెఫినెట్గా. ఫస్ట్ రెడీ అయిపోదాం అనమాట. నాకు మార్నింగ్ టు నైట్ అంటే మార్నింగ్ ఫస్ట్ నా డే స్టార్ట్స్ విత్ స్కిన్ కేర్ అనమాట. నా డే ఎండ్స్ విత్ మళ్ళీ ఇంటికి వచ్చాక స్కిన్ కేర్ అప్లై చేసుకొని పడుకుంటా. సో అలా అయితే నా స్కిన్ని ప్రొటెక్ట్ చేసుకున్నట్టు అంటే కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తా స్కిన్ పైన. సో అందుకే ఇట్లా కొంచెం మెయింటైన్ చేయగలుగుతున్నాను. ఆ స్కిన్ పైన ఎక్స్పెరిమెంట్స్ చేయడం అయితే నాకు ఇష్టం ఉండదు జనరల్గా చెప్పాలంటే. కాకపోతే నాకు కొరియన్వి ప్రీమియం ప్రోడక్ట్స్ ట్రై చేయాలని చాలా డేస్ నుంచి ఉండే. ఎందుకంటే వాటి గురించి నేను చాలా గుడ్ రివ్యూస్ విన్నాను అనమాట. సో అంటే అవి స్కిన్కి చాలా మ్యాజికల్గా వర్క్ అవుతాయి, చాలా స్కిన్ని ఫేర్గా చేస్తాయని. కాకపోతే మనకు తెలిసిందే కదా, టూ ఎక్స్పెన్సివ్ ఉంటాయి ప్రీమియం ప్రోడక్ట్స్ కొరియన్ అన్నీ. అంత ఎక్స్పెన్సివ్వి కొన్నాక మన స్కిన్కి పడకపోతే అదొక బాధ కదా. సో అంత మంచి ప్రోడక్ట్ వేస్ట్ అయిపోతుంది అన్ని డబ్బులు పెట్టి అని. సో నాకు నచ్చిన కొన్ని కొరియన్ ప్రోడక్ట్స్ ఎప్పుడెప్పుడు మినీస్ వస్తే ఆర్డర్ పెట్టాలా అని వెయిట్ చేస్తూ ఉంటే నేను ఎందుకు మినీస్ అంటున్నానంటే, సో ఒక ప్రోడక్ట్ ఎప్పుడైనా మనం ఫుల్గా అంటే ఒక 3 days ఆర్ 1 week యూస్ చేశాక అది మన స్కిన్ పైన పడుతుందా లేదా అని అర్థమవుతుంది. అంటే రిజల్ట్ ఎలా ఉంది అనేసి ఒక 1 week ఆర్ 8 days వాడితేనే మనకి క్లియర్గా మన స్కిన్కి అది ఎంత రిజల్ట్ వస్తుంది అని అర్థమవుతుంది కదా. 1 weekకి సరిపడా మనకి మినీ ప్రోడక్ట్ వస్తే అది రిజల్ట్ బట్టి మనం ఫుల్ ప్రోడక్ట్ కూడా తీసుకోవచ్చు. అది రిజల్ట్ బాగుంటే మన స్కిన్ కన్నా ఎక్కువనా మనం డెఫినెట్గా యూస్ చేస్తాం కదా. సో నా స్కిన్కి సెట్ అయ్యే మినీ ప్రోడక్ట్సే చూసి ఆర్డర్ చేసుకుందాం అనుకున్నాను. కాకపోతే కొరియన్ ప్రోడక్ట్స్లో మినీ ప్రోడక్ట్స్ రావడం అంటే చాలా పెద్ద టాస్కే. అది ఒక బ్రాండ్, వెరీ వెల్ నోన్ బ్రాండ్. సో ఆ బ్రాండ్ గురించి చాలా బెస్ట్ రివ్యూస్ విన్నాను నేను. సో వాళ్ళ బెస్ట్ అంటే టాప్ సెల్లింగ్ ప్రోడక్ట్స్ అన్ని మినీ ప్రోడక్ట్స్ లాంచ్ చేశారు. అది కూడా స్టార్టింగ్ ప్రైస్ 365 రూపీస్ నుంచే స్టార్టింగ్. హౌ బెస్ట్ కదా. సో ఇప్పుడు నా స్కిన్ కేర్ జస్ట్ 3 steps చూపిస్తాను. సో ఏమేమి యూస్ చేస్తున్నా, అవి ఎలా నా స్కిన్ పైన వర్కౌట్ అవుతున్నాయి అనేసి. నా స్కిన్ అయితే చాలా గ్లోయింగ్ అయింది కదా. సో ఇప్పుడు నేను ప్రోడక్ట్స్ అన్ని చూపిస్తాను ఎలాంటి స్కిన్ కేర్ యూస్ చేస్తున్నా అనేది. నేను ది ఫేస్ షాప్ నుంచి మినిమల్ ప్రోడక్ట్స్ అన్ని ఆర్డర్ చేశాను. సో దే ఆర్ వర్కింగ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ అనమాట. చాలా బాగున్నాయి ఆ మినీ ప్రోడక్ట్స్ అన్ని. నేనైతే ఇప్పుడు క్లెన్జర్, మాయిశ్చరైజర్, సీరం అది చూపిస్తాను ఏమేమి యూస్ చేస్తున్నాను, ఎలా యూస్ చేయాలి అనేది. ఫస్ట్ క్లెన్జర్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ చూస్తున్నారా, సో ఇది నేను ముందు వీడియోస్లో కూడా మీ అందరికీ చూపించాను. ఇది నేను ది ఫేస్ షాప్ నుంచి రైస్ వాటర్ బ్రైట్నింగ్ క్లెన్జర్ యూస్ చేశాను. ఇది చాలానే యూస్ చేసా, ఒక 4-5 యూస్ చేసి ఉంటాను నేను ఇవి. ఇప్పుడైతే ఇంకోటి కొత్తది యూస్ చేస్తున్నా. ఎంత రిఫ్రెషింగ్ ఉందో అసలు. ఇది కూడా చాలా చాలా బాగా నచ్చింది. సో ఇది హర్బ్ డే 365 క్లెన్జర్. ఎంత రిఫ్రెషింగ్గా అనిపిస్తుందో ఫేస్ అయితే. జస్ట్ కొంచెం తీసుకొని కొంచెం వాటర్ పెట్టుకోవాలి ఫేస్కి. సో మంచిగా ఇలా మసాజ్ చేసుకోవాలి. సో దట్ మన స్కిన్ పైన ఉన్న డస్ట్ మొత్తం పోతుంది, ప్యూరిఫైడ్గా అనిపిస్తుంది అనమాట ఫేస్ వాష్ చేసుకోగానే. సో ఎప్పుడు ఒకటే ప్రోడక్ట్ కాకుండా ఇట్లా డిఫరెంట్ చేంజ్ చేస్తుంటే స్కిన్లో కూడా ఇంకా మంచి ఇంప్రూవ్మెంట్ వస్తుంది అనమాట. జస్ట్ 2 minutes అట్లా మసాజ్ చేసేసుకొని నేను ఫేస్ వాష్ చేసుకుంటా. ఫేస్ అయితే వాష్ చేసుకున్నా. చాలా రిఫ్రెషింగ్గా, చాలా స్మూత్గా అనిపిస్తుంది అసలు ఫేస్ అయితే. సో ఇంకా ఇట్లా ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకైతే మంచిగా ఇంకా ఫ్రెష్గా అనిపిస్తుంది. చూసారా అసలు ఆ డిఫరెన్స్ కనిపిస్తుంది కదా బిఫోర్ అండ్ ఆఫ్టర్. చాలా బాగుంది స్కిన్. నాకైతే మస్తు నచ్చింది ఈ క్లెన్జర్. నా స్కిన్లో అయితే చాలా డిఫరెన్స్ చూస్తున్నాను నేనైతే. సో నెక్స్ట్ ఇప్పుడు సిరం అప్లై చేసుకోవాలి. ది ఫేస్ షాప్ నుంచే పొమగ్రనేట్ కొలాజిన్ సిరం అనమాట. ఇట్లా అప్లై చేసుకుంటే ఎంత స్మూత్ అవుతుందో చూడండి నా ఫేస్ అయితే.
సో అప్పుడప్పుడైనా పింపుల్స్ అయ్యేవి, ఇప్పుడు నో పింపుల్స్ అనమాట. చాలా బాగా అనిపిస్తుంది స్కిన్. వావ్! ఎంత ఈజీగా మెల్ట్ అయిపోయింది, ఎంత ఈజీగా అబ్జర్వ్ అయిపోయిందో. సో కొన్ని సిరమ్స్ కొంచెం ఆయిలీ అనిపిస్తాయి, బట్ ఇది అలా కాదు. సో స్కిన్లో ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది. స్కిన్ పైన అట్లా ఒక మంచి బ్యూటిఫుల్ షైన్ ఉంటుంది. నేను నెక్స్ట్ మాయిశ్చరైజర్ అనమాట. ఈ మినీస్ ట్రై చేయడంలో బెస్ట్ థింగ్ ఏంటంటే, సో మన స్కిన్కి ఇది వర్కౌట్ అవుతుందా లేదా అని ఇది ప్రోడక్ట్ అయిపోయే వరకు మనం టెస్ట్ చేసుకోవచ్చు. సో ఇవి చాలా బాగుంటాయి, ప్రీమియం ప్రోడక్ట్స్ కాబట్టి. సో ఒకవేళ మన స్కిన్కి రియల్గా వర్క్ అవుతుంది అనుకుంటే మనం ఆర్డర్ చేసుకొని ఇంకా ఇలానే ఫర్దర్గా కంటిన్యూ చేయొచ్చు అనమాట. సో బెస్ట్ కదా. సో ఏదో ఫుల్ ప్రోడక్ట్ ఎక్స్పెన్సివ్ కొనుక్కొని అవి యూస్ చేయకుండా అక్కడ పక్కన పెట్టే కన్నా ఇట్లా మినీస్ ట్రై చేయడం బెస్ట్ అనిపిస్తుంది. సో ఇప్పుడు నేను మాయిశ్చరైజర్ యూస్ చేస్తున్నా. ఇది రైస్ సిరమైడ్ మాయిశ్చరైజర్. ఇదైతే ఎంత సాఫ్ట్ చేస్తుందో అసలు నా ఫేస్ని అయితే. స్కిన్ పైన ఇట్లా మెల్ట్ అయిపోతుంది అనమాట, అంత సాఫ్ట్ ఉంటుంది. వావ్! ఎక్కువగా థిక్గా ఉండే మాయిశ్చరైజర్ నేను యూస్ చేయను, బికాస్ నాది డ్రై స్కిన్ కాబట్టి ఇట్లా కొంచెం జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్సే నేను యూస్ చేస్తాను. దిస్ ఫీల్స్ మై స్కిన్ సో స్మూత్ అనమాట. తడా కొంచెం ప్రోడక్ట్ తీసుకుంటే చాలు, ఇది అసలు ఎక్కువ యూస్ చేయని అవసరం లేదు. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఇన్ దిస్ అనమాట. ఇంతే ప్రోడక్ట్ తీసుకున్నాను, జస్ట్ ఫేస్ మొత్తం ఇట్లా అప్లై చేసేసుకుంటే వచ్చేసింది. కంటే ఇట్లా వాటరీ లాగా ఉంటుంది కాబట్టి ఈజీగా ఫేస్ పైన మెల్ట్ అయిపోతుంది. వావ్! ఐఎమ్ డన్ విత్ మై స్కిన్ కేర్. సో లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ మన సన్ స్క్రీన్. ఫైనల్గా సన్ స్క్రీన్ కూడా యాడ్ చేస్తున్నాను. సమ్మర్ కదా, హెవీ మేకప్ ఏం అవసరం లేదు, ఆల్రెడీ స్కిన్ బాగుంది కాబట్టి. సో వెరీ మినిమల్ మేకప్ వేసుకుంటాను. సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటే అదేదో తెలియని ఆనందం. సన్ స్క్రీన్ కూడా అప్లై చేసుకున్నాను. ఇప్పుడు యూస్ చేసిన మినీ ప్రోడక్ట్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. గో అండ్ చెక్ దెమ్ అవుట్. ఇంకా ఎవరైనా ట్రై చేసి ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి, ఈ ప్రోడక్ట్స్ ఎవరైనా ట్రై చేసి ఉంటే. సో ఇప్పుడైతే రెడీ అయిపోదాం, ఇంకా లేట్ అయిపోతుంది. జస్ట్ సింపుల్గా ఒక టీ షర్ట్ అండ్ జీన్స్ వేసుకుందాం అనుకుంటున్నాను, సో దట్ షాపింగ్కి ఈజీ అవుతుంది అనేసి. మై క్యూట్ టీ షర్ట్ బాగుంది కదా, వన్ ఆఫ్ మై ఫేవరెట్ టీ షర్ట్. సో బాగుంటుంది, పింక్ అండ్ ఆరెంజ్. ఇంకా ఇప్పుడు ఫాస్ట్గా రెడీ అయిపోదాం. సింపుల్గా మేకప్ వేసుకొని హెయిర్ టై చేసుకోవాలనుకుంటాం, బికాస్ సమ్మర్ కదా, హెయిర్ ఇంకా మెయింటైన్ చేయలేము ఇట్లా హెయిర్ లీవ్ చేసుకొని. సో ప్రశాంతంగా షాపింగ్ చేయలేను నేను. మెయిన్గా షాపింగ్లో మొత్తం ఇన్వాల్వ్ అయిపోవాలంటే సింపుల్ మేకప్ ఇంకా హెయిర్ టై ఉండాలి. సో యా, కార్లో కలుద్దాం, బాయ్. ఇక నేను నూర్ నగర్కి అయితే స్టార్ట్ అయిపోయాను. చాలా మందికి అడ్రస్ తెలిసే ఉంటుంది నూర్ నగర్ది, ఎందుకంటే మోస్ట్లీ నేను అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ నూర్ నగర్ స్టోర్స్ నుంచి చేస్తూ ఉంటాను కాబట్టి మీ అందరికీ అడ్రస్ తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళకి కూడా ఇక్కడ డిస్ప్లే పైన మెన్షన్ చేస్తాను, ఇంకా డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ఉంటుంది. నా ప్రీవియస్ వీడియోస్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోస్ చూస్తే కూడా అందులో కూడా క్లియర్ గా ఉంటుంది. నూర్ నగర్ కి ఎందుకు వెళ్తానంటే చాలా నెంబర్ ఆఫ్ స్టోర్స్ ఉంటాయి, ఇంకా లేస్ స్టోర్ ఉంటుంది, ప్రతి ఒక్క స్టోర్ నియర్ బై ఉంటుంది కాబట్టి అక్కడ మనకి ఫ్యాబ్రిక్ తీసుకోవడానికి ఈజీ అవుతుంది. సో గ్లాడ్ నేను ఈ ప్లేస్ సజెస్ట్ చేశాక చాలా మంది విజిట్ చేశారు స్టోర్స్ అన్ని. నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను, ఈసారి బర్త్డే అవుట్ఫిట్ ఎలా వస్తుంది, అసలు నేను అనుకున్న ఫ్యాబ్రిక్ దొరుకుతుందా లేదా అనే డౌట్ కూడా ఉంది కొంచెం. ఇక్కడైతే నేను ఓం సిమ్రన్ కి అయితే వచ్చేసాను. చాలా ఫ్యాబ్రిక్ కలెక్షన్ ఉంటుంది ఈ స్టోర్ లో, ఇలాంటి డిజైనర్ ఫ్యాబ్రిక్స్ కూడా ఉంటాయి. యాక్చువల్లీ నేనైతే ఈసారి ఇట్లా ఫుల్ డిజైనర్ ఫ్యాబ్రిక్స్ కాకుండా సింపుల్ డ్రెస్ లాగా చూద్దాం అనుకుంటున్నాను. బర్త్డేస్ అనగానే అందరూ ఇట్లా షిమ్మరీ మొత్తం షైనింగ్ ఉండే ఫ్యాబ్రిక్ తీసుకుంటారు కదా, బట్ ఈసారి అలా కాకుండా సింపుల్ గా ఏదైనా ఫ్లోరల్ లో అలా చూద్దాం అనుకుంటున్నాను. ఇక్కడైతే ఈ ఫ్యాబ్రిక్ నచ్చి మీకు చూపిస్తున్నాను. టిష్యూలో చాలా మోడల్సే వచ్చాయి, ఇవన్నీ డయబుల్ ఫ్యాబ్రిక్స్. టిష్యూలో డై చేయించుకున్న అన్ని లైట్ షేడ్స్ వస్తాయి, మీ అందరికి తెలిసిందే కదా. ఇలాంటి వాటిలో అన్ని లైట్ షేడ్స్ ఉంటాయి. అలాగా ఎవరైనా డార్క్ కలర్స్ అంటే ఇష్టపడే వాళ్ళకి ఈ కలర్స్ చూడండి చాలా బాగున్నాయి. ఈ ఫ్యాబ్రిక్స్ లో అయితే అన్ని డార్క్ కలర్సే ఉన్నాయి. సింపుల్ గా కుర్తీస్ కానీ కార్డ్ సెట్స్ కానీ చాలా బాగుంటాయి అసలు. ఇంకా ఇవి ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అసలు. చిన్నపిల్లలకు ఫ్రాక్స్ కూడా చాలా బాగుంటాయి. ఈ స్టోర్ లో ఇలా బార్డర్ వచ్చిన టిష్యూ ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు బాగా లెహంగాస్ కి వాడుతున్నారు కదా, చాలా బాగుంటాయి ఇవి లెహంగాస్ కి. ఇందులో కూడా చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. నేను ప్రతి ఫ్యాబ్రిక్ ది పక్కన రిఫరెన్స్ పిక్చర్ నాకు దొరికితే ఇది బాగుంటది అనిపిస్తే నేను పెడతాను, మీరు చూడండి. ఇక్కడ వీళ్ళ దగ్గర కొన్ని సీక్వెన్స్ ఫ్యాబ్రిక్స్ కనిపిస్తే చూస్తున్నాను. నేను ఆల్రెడీ యాప్లిక్ వర్క్ ది శ్వేతుకి మా ఫ్రెండ్ బర్త్డే గిఫ్ట్ గా ఇచ్చాను, మీరు చూసే ఉంటారు. ఇప్పుడు యాప్లిక్ వర్క్ ఇస్ సో ట్రెండింగ్ అనమాట. ఇలాంటి ఫ్యాబ్రిక్స్ తీసుకొని ఇట్లా నెట్టెడ్ పైన సీక్వెన్స్ వచ్చిన ఫ్యాబ్రిక్స్ తీసుకొని మనం యాప్లిక్ వర్క్ చేయించుకోవచ్చు. అంటే ఈ ఫ్యాబ్రిక్ ని డైరెక్ట్ గా యూస్ చేయకుండా ఓన్లీ ఆ ఫ్లవర్స్ పార్ట్ ఆ లీవ్స్ పార్ట్ మాత్రమే కట్ చేసి ప్లెయిన్ నెట్ పైన స్టిచ్ చేస్తారు.
ఇస్తారు. అవుట్ఫిట్ అయితే చాలా సింపుల్ గా అయిపోతుంది, బట్ డిజైనర్ లుక్ వస్తుంది అనమాట. చాలా బాగుంది కదా. ఈ 2 ఫ్యాబ్రిక్స్ చాలా బాగున్నాయి, ఆరెంజ్ అండ్ బ్లాక్. నేను ఇక్కడ రిఫరెన్స్ పిక్ పెట్టినట్టు ఈ ఫ్యాబ్రిక్ తీసుకొని ఒక ప్లెయిన్ నెట్ ఫ్యాబ్రిక్స్ తీసుకొని స్టిచ్ చేస్తే చాలా బాగుంటది అనమాట. ఇది జస్ట్ గివ్ ఏ ట్రై. ఎవరైనా రిసెప్షన్ లుక్స్ కి కానీ సంగీత్ లుక్స్ కానీ డిజైనర్ అవుట్ఫిట్ బడ్జెట్ లో కావాలనుకునే వాళ్ళకి ఇలాంటి ఐడియాస్ అయితే చాలా బాగుంటాయి. నార్మల్లీ మగ్గం వర్క్స్ అయితే చాలా ఎక్స్పెన్సివ్ అవుతాయి కదా. సో ఇదైతే ఆల్రెడీ ఫ్యాబ్రిక్ డిజైనర్ వేర్ లాగా ఉంది. సో ఈ ఫ్యాబ్రిక్ తీసుకొని నార్మల్ గా ప్లెయిన్ నెట్ పైన స్టిచ్ చేస్తే చాలా బాగుంటది. ఇదైతే నాకు నచ్చింది. కాకపోతే ఈ బర్త్డే కి అంత సీక్వెన్స్ వర్క్ అంత హెవీగా వద్దనుకున్నాను కదా, అందుకే ఇంకా అది వదిలేసాను. గ్లాస్ టిష్యూ అంటారు కదా, ఆ ఫ్యాబ్రిక్ అనమాట. ఇది బ్లూ కలర్ ఇప్పుడు చూస్తుంది. చిన్న చిన్న బూటీస్ వచ్చాయి. ఇదైతే సింపుల్ శారీ లాగా బాగుంటది, డ్రెస్ లాగా కూడా బాగుంటది. నాకు ఈ బ్లూ కలర్ అయితే చూడగానే నచ్చేసింది. ఎందుకంటే ఇట్స్ బ్లూ కలర్ కాబట్టి బాగుంది కదా. లైక్ 650కి మీటర్, మాక్సిమం చాలా కలర్స్ ఉన్నాయి ఇందులో. ఇది సింపుల్ గా శారీ లాగా స్టైల్ చేశాక డ్రెస్ లాగా కూడా చాలా బాగుంటది. నేను ఈ బ్లూ కలర్ తీసుకుందాం అనుకున్నాను, ఎందుకంటే చూడగానే నచ్చేసింది. సో బ్లూ అయితే ఇది కొంచెం వెల్వెట్ ఫ్యాబ్రిక్ లా ఉంది కదా, కానీ వెల్వెట్ ఫ్యాబ్రిక్ కాదు, గ్లాస్ ఆర్గాన్జా. ఇది ఫ్యాబ్రిక్ పైన ఒక మంచి షైన్ ఉంది. ఇందులో అయితే చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఎవరికైనా లైట్ కలర్స్ కావాలి అనుకునే వాళ్ళు కూడా లైట్ కలర్స్ చాలానే ఉన్నాయి ఇందులో అయితే. మెయిన్ గా ఈ ఫ్యాబ్రిక్ లో అయితే కలర్ షేడ్స్ చాలా బాగా వచ్చాయి. లైట్ కలర్స్, డార్క్ కలర్స్, అన్ని కలర్స్ వచ్చాయి మోస్ట్. నెక్స్ట్ ఈ డిజైనర్ ఫ్యాబ్రిక్స్ చూసారా, ఇవి కూడా చాలా బాగున్నాయి. అసలు మొత్తం ఇట్లా హ్యాండ్ వర్క్ లాగా వచ్చింది. ఇవి మెయిన్లీ బ్లౌజ్ కి బాగుంటాయి అనిపించింది నాకైతే. ఎందుకంటే వర్క్ బ్లౌజ్ తీసుకుంటే మొత్తం లైక్ 2,500-3,000 లో వర్క్ బ్లౌజ్ రావట్లేదు, సింపుల్ వర్క్ బ్లౌజ్ కూడా. ఇదైతే మీటర్ 1,500 అన్నారు. సో టిష్యూ శారీస్ పైనకి చాలా బాగుంటది. ప్లెయిన్ టిష్యూ శారీస్ వేసుకునే వాళ్ళకి ఈ బ్లౌజ్ స్టైల్ చేస్తే బాగుంటదని నా ఒపీనియన్. ఇందులో కూడా చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, పర్పుల్, గ్రీన్, ఆరెంజ్, ఎల్లో, ఇలా చాలా షేడ్స్ ఉన్నాయి. నార్మల్లీ ఓన్లీ బ్లౌజ్ లా కాకుండా ఇట్లా లాంగ్ డ్రెస్ ఉంటది కదా, సో లాంగ్ డ్రెస్ కి టాప్ మొత్తం ఇది డిజైనర్ ఫ్యాబ్రిక్, బాటమ్ ఏమో ఇట్లా ప్లెయిన్ కలర్ లో తీసుకోవాలి. అది కూడా చాలా బాగుంటది. ఈ లెమన్ ఎల్లో బాగుంది. ఇందులో అన్నిటికన్నా నాకు ఇది బాగా నచ్చింది. ఫ్లోరల్ టిష్యూ ఫ్యాబ్రిక్స్ చూపిస్తున్నాను ఇక్కడ. ఎంత బాగుంటాయి తెలుసా. ఇవైతే లైట్ కలర్, పేస్టల్ కలర్స్ చాలా బాగున్నాయి ఇందులో. నేను పక్కన రిఫరెన్స్ పిక్స్ పెడతాను వీటికి మ్యాచ్ అయ్యేలాగా. సో అలా స్టిచ్ చేయించుకుంటే అయితే డ్రెస్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. ఇవి లైట్ గా బ్రౌన్ స్కిన్ టోన్స్ వాళ్ళకి ఈ కలర్స్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. నాకు ఈ కలర్స్ అని చాలా బాగా నచ్చాయి. ఇంకా ఇలాంటి ఫ్యాబ్రిక్స్ ఏంటంటే ఫాలింగ్ కాబట్టి కొంచెం లావుగున్న వాళ్ళకి కూడా చాలా బాగుంటది. లాంగ్ ఫ్రాక్స్ కి కానీ షార్ట్ ఫ్రాక్స్ కి కానీ. ఫ్యాబ్రిక్ యాక్చువల్లీ మీటర్ ఎంతనో ప్రైస్ అంత గుర్తులేదు, కానీ బాగున్నాయి. ఇవైతే రీజనబుల్ అనిపించింది. ఈ ఆరెంజ్ కలర్ వన్ చాలా బాగుంది. యాక్చువల్లీ ఫోన్ లో కనిపించట్లేదు, కానీ డైరెక్ట్ గా చూస్తే ఇవన్నీ ఇట్లా కొంచెం షైన్ అవుతున్న ఫ్యాబ్రిక్స్ అనమాట ఇవి. ఎవరికైనా లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేయించుకోవాలనుకుంటే ఫ్లోరల్ లో, సో ఇది అయితే బెస్ట్ ఆప్షన్ అనమాట. నాకు ఈ ఆరెంజ్ వన్ చాలా బాగా నచ్చింది యాక్చువల్లీ అయితే. ఇంకా ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. కార్డ్ సెట్స్ ఇష్టపడే వాళ్ళకి కార్డ్ సెట్ కూడా చాలా బాగుంటది, క్రాప్ టాప్ లాగా. ఇక్కడ వీడియోలో నాకు అన్ని ఫ్యాబ్రిక్స్ అంటే ఈ మోడల్ లో అన్ని ఫ్యాబ్రిక్స్ చూపించడానికి కుదరలేదు, కాకపోతే చాలా మోడల్స్ ఉన్నాయి ఇందులో అయితే. మంచి డిజైన్స్, కలర్స్ అన్ని ఉన్నాయి. నెక్స్ట్ ఈ టిష్యూ ఫ్యాబ్రిక్స్ చూడండి, చిన్న చిన్న బూటీస్ వచ్చాయి వీటిపైన. నేను స్పెషల్లీ అడిగాను అనమాట ఇలాంటి ఫ్యాబ్రిక్ ఉందా అనేసి. ఇందులో అయితే అన్ని కలర్స్ కన్నా నాకు ఈ గ్రీన్ కలర్ వన్ మస్తు నచ్చింది. సో ఇవైతే ఇట్లా బెలూన్ స్లీవ్స్ పెట్టి లాంగ్ డ్రెస్ లాగా స్టిచ్ చేయించుకుంటున్నారు కదా, చాలా బాగుంటున్నాయి అసలు. ఎవరిదైనా బర్త్డేస్ ఉంటే డెఫినెట్ గా ఈ ఫ్యాబ్రిక్ ట్రై చేయండి. ఎంత బ్యూటిఫుల్ షైన్ ఉందో అసలు, చాలా బాగుంటది అసలు. ఇదైతే డ్రెస్ లాగా టర్న్ అవుట్. ఇందులో కూడా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. గ్రీన్, పీచ్ కలర్, లావెండర్, ఇంకా యాష్ కలర్ అలా. ఇంకా వీళ్ళ స్టోర్ లో ఇలా బార్డర్ వచ్చి బనారస్ ఫ్యాబ్రిక్స్ కూడా చాలా కొత్తగా బాగున్నాయి ఈ ప్రింట్స్ అని. ఇవేంటంటే స్పెషల్లీ ఆఫ్ సారీస్ కి చాలా బాగుంటాయి. సో మనం ఫ్యాబ్రిక్ అంతా గ్యాదర్ చేసుకున్న ఆఫ్ సారీస్ 6,000-7,000 లో మొత్తం అయిపోతుంది కంప్లీట్. ఇక్కడ మీరు చూస్తున్న బ్లూ కలర్ బనారస్ ఫ్యాబ్రిక్స్ అయితే మెయిన్లీ బ్లౌజ్ కోసం తీసుకుంటాను నేను ఎక్కువగా. ఇలాంటివన్నీ బ్లౌజ్ కి చాలా బాగుంటాయి అసలు. ఏదైనా పట్టు శారీస్ కి సింపుల్ గా బ్లౌజ్ కావాలనుకుంటే ఇట్లా బనారస్ ఫ్యాబ్రిక్ తీసుకొని జస్ట్ బార్డర్ కి మాత్రమే వర్క్ చేయించుకుంటే బడ్జెట్ లో అయిపోతుంది. బ్లౌజ్ లుక్ ఓవరాల్ గా కూడా చాలా బాగుంటది. ఈ బ్లాక్ వన్ బాగుంది కదా యాక్చువల్. ఇంకా ఇక్కడ చాలా నెట్ ఫ్యాబ్రిక్స్ కూడా చూసాము. సో కలర్ నాకు సెట్ అయ్యే కలర్ దొరకలేదు. సో వేరే కలర్స్ అన్ని కూడా చాలానే ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ డయబుల్ ఫ్యాబ్రిక్స్. సో టిష్యూలో డయబుల్ ఫ్యాబ్రిక్స్ చాలా బాగున్నాయి కదా. అసలు ఎన్ని మోడల్స్ ఉన్నాయి అసలు ఇక్కడైతే. ఇప్పుడు మొత్తం వరల్డ్ మొత్తం టిష్యూ వెనకాలనే ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. సో అంత మంది టిష్యూకి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. కొన్ని ఫ్యాబ్రిక్స్ ఇక్కడ ఆల్రెడీ డై చేపించినవి కూడా ఉన్నాయి. సో ప్లెయిన్ అయితే ఇలా ఉంటది, కలర్ అయితే ఇలా ఉంటది అని చూపిస్తున్నారు. టిష్యూ ఫ్యాబ్రిక్స్ డై చేపిస్తే లైట్ కలర్ వచ్చినా అది బ్యూటిఫుల్ షైన్ ఉంటది అనమాట. సో మీకు అందరికి తెలిసిందే కదా. ఈ ఫ్యాబ్రిక్ చూసారా, మొత్తం ఇట్లా మిర్రర్స్ వచ్చింది, చాలా బాగుంది. బార్డర్ కూడా వచ్చింది దీనికైతే. ఈ ఫ్యాబ్రిక్ అయితే స్పెషల్లీ ఆఫ్ శారీస్, ఇంకా క్రాప్ టాప్స్ అట్లా చాలా బాగుంటాయి. లాంగ్ డ్రెస్సెస్ కూడా వేయొచ్చు. వీళ్ళ స్టోర్ లో అయితే బనారస్ ఫ్యాబ్రిక్స్ చాలా ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ మనకి శారీ బ్లౌజెస్ మ్యాచ్ అవ్వడానికి బనారస్ ఫ్యాబ్రిక్స్ చాలా బాగుంటాయి. ఇక్కడ మమ్మీకి ఇంకా అత్తయ్యకి షాపింగ్ మాక్సిమం నేనే చేస్తాను. వాళ్ళకి ఏదైనా బ్లౌజ్ కావాలన్నా, ఇది కావాలన్నా నేనే తీసుకెళ్లి ఇస్తానన్నమాట సెలెక్ట్ చేసుకొని. ఇక్కడ ఈ థ్రెడ్ వర్క్ వచ్చిన ఫ్యాబ్రిక్స్ చూస్తున్నారు కదా, ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయో. చిన్న థ్రెడ్ వర్క్ వచ్చింది, బట్ ఇవి జార్జెట్ లో అనమాట. ఇవన్నీ లైట్
లైట్ బ్లూ కలర్ వచ్చి ఫ్లోరల్ థ్రెడ్ వర్క్ వచ్చింది. సో ఇవన్నిటిని యాప్లిక్ వర్క్ లాగా చేయొచ్చు, యాప్లిక్ డిజైనర్ డ్రెస్ లాగా. అంటే సింపుల్ గా చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఈ థ్రెడ్ అంతా కట్ చేసి వేరే డ్రెస్ పైన స్టిచ్ చేయడము. ఇక్కడ మీకు రిఫరెన్స్ పిక్ పెడుతున్నాను చూడండి. సో అలా వస్తుంది బ్యూటిఫుల్ డ్రెస్. సో సింపుల్ గా ఇదే డ్రెస్ స్టిచ్ చేయించుకుంటే అది వెరీ రొటీన్. అలా కాకుండా ఈ ఫ్యాబ్రిక్ నుంచి మనం ఓన్లీ ఈ ఫ్లవర్స్ మాత్రమే తీసుకొని వేరే ఫ్యాబ్రిక్ పైన స్టిచ్ చేయించుకుంటే ఇప్పుడు కొత్తగా అనమాట అది. ఈ ఫ్యాబ్రిక్ తో ఇలా కూడా చేయొచ్చు. ఒకసారి శారీ లాగా కట్టుకున్నాక డ్రెస్ లాగా పిల్లలకి డ్రెస్ కానీ మనకి డ్రెస్ కానీ స్టిచ్ చేయించుకోవడానికి అలా కూడా చేయొచ్చు. యాక్చువల్లీ ఈ ఫ్యాబ్రిక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. చూస్తే మస్తు అనిపించింది. నెక్స్ట్ ఇక్కడ గ్లాస్ ఆర్గాన్జాలో ఫ్లోరల్ ఫ్యాబ్రిక్స్ చూస్తున్నాను. నా బర్త్డే అవుట్ఫిట్ ఫ్యాబ్రిక్ అయితే ఇంకా ఇప్పటి వరకు దొరకలేదు. నేను యాక్చువల్లీ బర్త్డేకి 2 అవుట్ఫిట్స్ అనుకున్నాను. సో ఒకటి ఇట్లానే ఫ్లోరల్ది, ఇంకొకటి నేను చెప్తాను అనమాట, అది కొంచెం సర్ప్రైజ్. మార్నింగ్ ఒకటి వేసుకొని ఫోటోషూట్ చేద్దాము, ఈవినింగ్ కేక్ కటింగ్ టైంకి ఇంకోటి వేసుకుందాం అనుకున్నాను. సో అలా 2 డ్రెస్సెస్కి ఫ్యాబ్రిక్స్ చూస్తున్నాను. ఇక్కడైతే ఈ ఫ్లోరల్లో టిష్యూ, గ్లాస్ టిష్యూ ఫ్యాబ్రిక్స్ చాలా బాగున్నాయి అసలు. సో అంటే ఆ ఫ్యాబ్రిక్ చూస్తేనే బాగా నచ్చినాయి నాకు ఇవి. రొటీన్ గా కాకుండా ఐ రియలీ వాంట్ టు ట్రై సమ్ డిఫరెంట్ కలర్స్ అనమాట దిస్ టైమ్. సో అందుకే ఈ ఆరెంజ్ కలర్ దీనిపైన ప్రింట్ ఇదంతా ఫ్లోరల్ బాగా నచ్చింది. మెయిన్లీ ఇలాంటి ఫ్యాబ్రిక్స్ కి మనం లోపల పర్ఫెక్ట్ సాటిన్ సెలెక్ట్ చేసుకోవడమే ఇంపార్టెంట్ అనమాట. దాని వల్ల కూడా పైన ఫ్యాబ్రిక్ చేంజింగ్ వస్తుంది కలర్. ఒక 2-3 సాటిన్స్ నియర్ బై పెట్టి చూస్తే మనకి ఏ కలర్ అయితే బాగా కనిపిస్తుందో పైనకి ఆ కలర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ ప్యూర్ రా సిల్క్ ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయి, బనారస్వి కూడా ఉంటాయి. ఇవన్నీ బ్లౌజెస్ కి చాలా బాగుంటాయి. ఇంకా ఇవి దుపటాస్ కూడా ఉన్నాయి ఇక్కడ. నేను త్రిషాది ఒక బ్లాక్ సారీ చేశాను కదా రీక్రియేషన్ రీసెంట్ గా. సో ఈ స్టోర్ లో కూడా ఉందన్నమాట ఆ ఫ్యాబ్రిక్. ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు చెక్ చేయండి. ఇవన్నీ డయబుల్ ఫ్యాబ్రిక్స్. డై చేయించాను బ్లాక్ కలర్ తో. మీకు కావాల్సిన కలర్ లో డై చేయించుకోవచ్చు, బ్లాక్ వేయని వాళ్ళు ఉంటే. ఇంకా వీళ్ళ స్టోర్ లో చాలా న్యూ ప్యాటర్న్స్ చూసాను నేను. బార్డర్ వచ్చి ఆఫ్ సారీస్ కి అయితే చాలా బాగుంటాయి. ఇంకా ఈ దుపటాస్ ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా, టిష్యూ దుపటాస్. ఇది మనకి కావాల్సిన కలర్ లో డై చేసి ఇస్తారు. ఈ దుపటా అయితే టిష్యూలో ఉంది, చాలా బాగుంది. ఈ మధ్య ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతుంది కదా ఈ డ్రెస్. ఇక్కడ పక్కన పిక్చర్ పెడతాను చూడండి. ఇక్కడ సేమ్ ఇలాంటి ఫ్యాబ్రిక్ దొరికేస్తుంది. ఇక్కడ పక్కన పిక్చర్ పెట్టాను కదా, సేమ్ అలాంటి ఫ్యాబ్రిక్ ఇక్కడ దొరికేస్తుంది. సేమ్ మనం కావాల్సిన కలర్ లో డై చేయించుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీకు నేను మల్టీ కలర్ ఫ్యాబ్రిక్స్ చూపిస్తున్నాను, ఎందుకంటే ఇవి బ్లౌజ్ కి చాలా బాగా యూజ్ అవుతాయి. సో నేను ఈ పింక్ వన్ తీసుకున్నాను, బ్లౌజ్ కి యూజ్ అవుతుందని. ఇలాంటి ఒక బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే చాలా ప్లెయిన్ శారీస్ పైకి కానీ ఇంకా జార్జెట్ శారీస్ పైకి చాలా బాగా సెట్ అయిపోతాయి. నాకు మెయిన్లీ ఇలాంటి బ్లౌజెస్ చాలా యూస్ఫుల్ అవుతాయి. సో ఎందుకంటే డిఫరెంట్ శారీస్ స్టైల్ చేస్తుంటాను కాబట్టి. ఇందాక నేను చూపించాను కదా టిష్యూలో దుపట్టా అనేసి డయబుల్ ది. సో ఇది ఇలా ప్లెయిన్ గా గోల్డెన్ కలర్ లో ఉంటుంది. సో మనం అది డై చేయించుకుంటే డిఫరెంట్ కలర్స్ లో వస్తుంది. ఎప్పుడైనా డై చేయించిన ఫ్యాబ్రిక్ కూడా అదంతా అవుట్పుట్ ఎలా వస్తుంది అని చూపించాలని ఉంది. లెట్స్ సీ ఇంకా కమింగ్ వీడియోస్ లో డయబుల్ ఫ్యాబ్రిక్స్ మనకి ఇష్టం వచ్చిన కలర్ లో ఎలా చేయించుకోవచ్చు అనేది కూడా చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ చూపించే 2 ఫ్యాబ్రిక్స్, ఇక్కడ గోల్డ్ కలర్ ఇంకా వేరే సిల్వర్ కలర్ లో ఉంది కదా, అవి 2 డయబుల్ ఫ్యాబ్రిక్స్ అన్నమాట. ఇవి మనకి నచ్చిన కలర్స్ లో డై చేయించుకోవచ్చు. పక్కన రిఫరెన్స్ పిక్ ఉంది కదా, అలా స్టిచ్చింగ్ చేయించుకుంటే ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతుంది ఇలాంటి డ్రెస్సెస్ అన్ని. డైయింగ్ ఎక్కడ చేయించాలి అనే కన్ఫ్యూజ్ ఏం అక్కర్లేదు. నూర్ నగర్ లో చాలా మంది అంటే చాలా స్టోర్స్ ఉన్నాయన్నమాట డై చేయించేవి. మీకు ఇక్కడ ఈ స్టోర్ వాళ్ళు కూడా సజెస్ట్ చేస్తారు బెస్ట్ డైయింగ్ ప్లేస్. నెక్స్ట్ ఇక్కడ చందేరి ఫ్యాబ్రిక్స్ చూస్తున్నాను. ఇవి బార్డర్ వచ్చి ఉన్నాయి. చందేరి పైన ఇట్లా ఫ్లోరల్ డిజైన్ వచ్చింది. ఇది మీటర్ వచ్చేసి 650 ఉంది. వేరియస్ కలర్స్ కూడా ఉన్నాయి ఇందులో. అన్ని మనం పేస్టల్ కలర్స్ చూడొచ్చు. ఇంకా దుపట్టా ఏమో కొంచెం డార్క్ కలర్ ది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఆఫ్ సారీస్ కి అయితే చాలా బాగుంటది. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. బార్డర్ వచ్చింది కాబట్టి కొంచెం హెవీగా అనిపిస్తుంది. మనం ఆఫ్ సారీ కుట్టించుకున్న మంచి గ్రాండ్ లుక్ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఇన్ని కలర్స్, ఇన్ని మోడల్స్ ఉన్నాయన్నమాట ఇందులో. ఎల్లో, బ్లూ, గ్రీన్ ఇంకా చాలా షేడ్స్ ఉన్నాయి. నాకైతే ఇందులో ఈ లావెండర్ కలర్ బాగా నచ్చింది. వీటిపైన ఇట్లా పింక్ ఫ్లవర్స్ వచ్చాయి కాబట్టి మనం పింక్ దుపట్టా అట్లా ట్రై చేయొచ్చు. సో ఇప్పటివరకు చూసిన ఫ్యాబ్రిక్స్ అన్ని మనం ఓం సిమ్రన్ స్టోర్ లో చూసాము. స్టోర్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇంకా డిస్ప్లే పైన కూడా మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ నేను సిల్క్ అండ్ కాటన్ గ్యాలరీ స్టోర్ కి వచ్చాను. లాస్ట్ ఇయర్ కూడా నా బర్త్డే అవుట్ఫిట్ ఈ స్టోర్ లోనే దొరికేసింది నాకు. నేను అనుకున్న బర్త్డే అవుట్ఫిట్. ఇప్పుడు కూడా నేను ఏదైతే ఫ్యాబ్రిక్ అనుకుంటున్నానో అది ఈ స్టోర్ లోనే ఉంటది అనే హోప్ తో వెళ్తున్నాను. ఈ స్టోర్ లో పార్టీ వేర్ ఫ్యాబ్రిక్స్ మనం చాలానే చూడొచ్చు. అంటే రిసెప్షన్స్ కి, ఇలానే బర్త్డేస్ కి, సంగీత్ ఈవెంట్స్ కి అలా ఫ్యాబ్రిక్ ఈజీగా దొరికేస్తుంది. లాస్ట్ ఇయర్ నేను ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ తోటి ఇక్కడ పక్కన రిఫరెన్స్ పిక్ పెడతాను. ఆ డ్రెస్ స్టిచ్చింగ్ చేయించుకున్నాను. చాలా మందికి నచ్చింది ఆ డ్రెస్ అయితే. ఈ స్టోర్ లోనే తీసుకున్నాను ఆ ఫ్యాబ్రిక్. సో చాలానే మోడల్స్ ఉన్నాయి ఇప్పుడు. అదే సేమ్ కూడా ఉంది ఇక్కడ ఆ ఫ్యాబ్రిక్ అయితే. ఈ ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ తోటి ఇలా
ఇలా క్యూట్ ప్రిటీ ఫ్రాక్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. అసలు ప్యాటర్న్స్ కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి, చూస్తున్నారు కదా. పర్టికులర్ గా ఈ ఫ్యాబ్రిక్ తోటి అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది నేను ఇక్కడ రిఫరెన్స్ పిక్స్ పెడుతూ ఉంటాను, చూడండి. మాక్సిమం అన్ని ప్యాటర్న్స్ బాగున్నాయి, ఇక్కడ కలర్స్ అయితే చాలానే ఉన్నాయి. ఈ ఫ్యాబ్రిక్స్ ఎక్కువగా కొరియన్ గర్ల్స్ వేస్తారనమాట. ఇది కొరియన్ స్టైల్ అవుట్ఫిట్స్ లాగా చేయొచ్చు. సో పక్కన పిక్చర్స్ పెడుతున్నాను కదా, ఇవన్నీ బర్త్డే అవుట్ఫిట్స్ కి చాలా బాగుంటాయి. అసలు సింపుల్ అండ్ ఎలిగెంట్ అండ్ ప్రిటీ లుక్ వస్తుంది. ఇవి ఆర్గాన్జా ఫ్యాబ్రిక్స్ కాబట్టి చాలా మందికి డౌట్ ఉంటుంది, ఇవి కంఫర్ట్ గా ఉంటుందో లేదో, ఫ్యాబ్రిక్ స్టిచ్చింగ్ చేస్తే చాలా క్లమ్జీగా కనిపిస్తుందేమో అని. కానీ ఈ ఫ్యాబ్రిక్స్ స్టిచ్చింగ్ అయిపోయాకనే చాలా అంటే చాలా లుక్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే మంచి టైలర్ దగ్గరనే స్టిచ్ చేయించాలి, అప్పుడైతే ఇవి పర్ఫెక్ట్ గా కుదురుతాయి అనమాట. లేదు అంటే ఆ డ్రెస్ ఇంకా బిస్కెట్ అయిపోతుంది. నాకైతే ఫైనల్లీ ఈ బ్లాక్ వన్ నచ్చింది. సో దీనిపైన ఇట్లా పింక్ అండ్ బ్లూ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి. దీని లోపలికి సాటిన్ వేస్తే కొంచెం డల్ గా అనిపించింది, అదే గ్లాస్ టిష్యూ వేస్తే ఇట్లా షైనింగ్ అనిపించింది ఫుల్ గా. ఈ డ్రెస్ అయితే చాలా సింపుల్ గా స్టిచ్ చేయించుకోవాలనుకున్నాను, జస్ట్ లాంగ్ ఫ్రాక్ విత్ ఫ్రిల్స్ ఇంకా బెలూన్ స్లీవ్స్. ఇది ఎలా టర్న్ అవుట్ అవుతుందో చూడాలి. నేనైతే అన్ని అవుట్ఫిట్స్ ఇక్కడ తీసుకున్నవి బీజీపీజీలోనే స్టిచ్ చేయిస్తాను, అక్కడైతే నాకు పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి. ఈ స్టోర్ లో అయితే వాళ్ళు ఫ్యాబ్రిక్స్ చూపించి వీటి రిఫరెన్స్ పిక్స్ కూడా చూపిస్తారు, ఎందుకంటే ఈ స్టోర్ లో చాలా బొటిక్స్ వాళ్ళు ఫ్యాబ్రిక్స్ తీసుకొని వెళ్తారు డిజైనర్ డ్రెస్సెస్ చేయడానికి. సో ఇక్కడ స్టోర్ వాళ్ళే మనకి రిఫరెన్స్ పిక్స్ కూడా చూపిస్తారు ఈ ఫ్యాబ్రిక్ తోటి అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది. ఇక్కడ మీరు చూస్తున్న ఫ్యాబ్రిక్ డిజైన్ టైగర్ డిజైన్ లాగా వచ్చింది, చూస్తున్నారు కదా. బ్లాక్ అండ్ వైట్ రెండిట్లో ఉంది. సో ఇది లాంగ్ డ్రెస్సెస్ ఆప్లిక్ వర్క్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. సో ఆప్లిక్ వర్క్ ఎలా ఉంటుందో నేను పక్కన ఇక్కడ రిఫరెన్స్ పిక్ పెడతాను, చూడండి. సో నేను చూసే ఫ్యాబ్రిక్ ఇది బాగా సెట్ అవుతుంది అనమాట బర్త్డే అవుట్ఫిట్ కి. నేను ఇలాంటి ఫ్యాబ్రిక్ కోసమే చూస్తున్నాను, ఆప్లిక్ వర్క్ చేపిద్దామని. ఈ ఫ్యాబ్రిక్ ని చాలా డిఫరెంట్ గా యూజ్ చేయొచ్చు. ప్లెయిన్ నెటెడ్ ఫ్యాబ్రిక్ పైన ఈ ఫ్లవర్స్ కట్ చేసి వాటిని స్టిక్ చేయొచ్చు, అప్పుడు అది బ్యూటిఫుల్ డిజైనర్ వేర్ అవుట్ఫిట్ అవుతుంది. సో ఇంకా మోడల్స్ చూస్తున్నాను అనమాట, ఎలాంటి ఫ్లవర్స్ వచ్చాయి ఇంకా ఎలాంటి డిజైన్స్ ఉన్నాయని చూస్తున్నాను ఇక్కడ. ఎవరికైనా బడ్జెట్ లో చాలా గ్రాండ్ గా ఇట్లా ఫ్లోరల్ డ్రెస్సెస్ ఇష్టం పడే వాళ్ళు ఉంటే సో దిస్ ఇస్ ది వన్ బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇలా చూస్ చేసుకుంటే చాలా గ్రాండ్ కనిపిస్తుంది, అట్ ద సేమ్ టైం బడ్జెట్ లో అయిపోతుంది అవుట్ఫిట్. ఇంకా అలా ఆప్లిక్ డిజైన్ చేసే ఫ్యాబ్రిక్స్ ఏమైనా ఉంటే చూపించండి అని అడిగాను అనమాట. ఇవన్నీ చూపిస్తున్నారు ఇక్కడ. డిజైనర్ ఫ్యాబ్రిక్స్ అయితే చాలానే ఉన్నాయి. ఇవన్నీ ప్రైస్ వచ్చేసి డిపెండ్స్ అనమాట, 1200 1500 నాకు ఎగ్జాక్ట్లీ గుర్తులేదు. సో స్టోర్కి వెళ్ళినప్పుడు డెఫినెట్ గా మీరు కనుక్కోండి, ఎగ్జాక్ట్ గా ప్రైస్ చెప్తారు. ఇక్కడ వీళ్ళు ఫోన్లో నాకు రిఫరెన్స్ పిక్ చూపిస్తున్నారనమాట ఈ ఫ్యాబ్రిక్ తోటి అవుట్పుట్ ఎలా వచ్చిందనేసి. సో బ్లాక్ డ్రెస్ పైన అంటే బ్లాక్ నెటెడ్ ఫ్యాబ్రిక్ పైన ఇది మొత్తం అప్లిక్ చేసి స్టిచ్ చేశారు, చాలా బ్యూటిఫుల్ గా ఉండే డ్రెస్ అయితే. ఇంకా ఇలా థ్రెడ్ వర్క్ ఫ్యాబ్రిక్స్ చూస్తున్నాను, ఇందాక చూసినవేమో చాలా బిగ్ ఫ్లవర్స్ వచ్చాయి, ఇక్కడ నేను ఓన్లీ చిన్న ఫ్లవర్స్ ఫ్యాబ్రిక్స్ చూస్తున్నాను. ఇవన్నీ నేను ఓన్లీ అప్లిక్ వర్క్ కోసమే చూస్తున్నాను. రెగ్యులర్ గా ఇదే ఫ్యాబ్రిక్ తీసుకెళ్లి స్టిచ్చింగ్ చేయించుకుంటే అది చాలా రెగ్యులర్ ప్యాటర్న్ అయిపోతుంది, కానీ అప్లిక్ వర్క్ చేపిస్తే ఏంటంటే అదొక డిజైనర్ డ్రెస్ లాగా అవుతుంది. ఇట్లా మనం మళ్ళీ వర్క్ చేయించుకోకుండా జస్ట్ ఈ ఫ్యాబ్రిక్ ని మనం వర్క్ లాగా యూస్ చేసుకోవచ్చు. నాకు ఈ బిగ్ ఫ్లవర్స్ ఫ్యాబ్రికే నచ్చింది. నేను చూసే రిఫరెన్స్ పిక్ కి చాలా నియర్ బై ఉందన్నమాట ఈ ఫ్యాబ్రిక్ అయితే. మంచి లావెండర్ కలర్, పీచ్ కలర్, ఎల్లో కలర్, చాలా డిఫరెంట్ ఫ్లవర్సే వచ్చాయి ఇందులో. నాకైతే ఈ ఫ్యాబ్రిక్ నేను చూస్ చేసుకునే అవుట్ఫిట్ కి పర్ఫెక్ట్ మ్యాచ్ అనిపించింది. సో ఇది ఓన్లీ 2 మీటర్స్ అలా తీసుకోవచ్చు. సో దీనికి అప్లిక్ చేపిస్తాం కాబట్టి దీనిపైన ఉన్న డిజైన్ అంతా తీసి ఇంకో నెట్ ఫ్యాబ్రిక్ పైన పెట్టడానికి. ఈ అవుట్ఫిట్ కి అయితే చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నా కాబట్టి నేను చాలా అంటే చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. సో రొటీన్ గా కాకుండా ఇట్లా సమ్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్. సో నేను శ్వేత బర్త్డేకి చేసింది ఏంటంటే జార్జెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఇప్పుడు నేను నెట్ పైన చేపిస్తున్నాను. సో నెట్ పైన కాబట్టి కొంచెం టఫే ఉంటుంది అండ్ ఆల్సో దట్ బార్బీ గర్ల్ లాగా ఆ ఫీలింగ్ వస్తుంది. సో అందుకే ఐ వాంట్ టు చూస్ దిస్ ఫ్యాబ్రిక్ అనమాట. అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. సో వెయిట్ ఫర్ మై బర్త్డే పిక్చర్స్ అండ్ పోస్ట్. నేను ఇన్స్టాలో పోస్ట్ చేస్తాను, ఇంకా ఇక్కడ కూడా వ్లాగ్ చేస్తాను కదా. ఇంకా వీళ్ళ దగ్గర ఇలా డిజైనర్ అప్లిక్ వర్క్స్ చేయించుకోవడానికి ఫ్యాబ్రిక్స్ చాలానే ఉన్నాయి. ఇలా వైట్ పైన థ్రెడ్ వర్క్ వచ్చింది ఫ్లోరల్ లో. ఇంకా నెక్స్ట్ ఇవన్నీ పార్టీవేర్ ఫ్యాబ్రిక్స్. లాస్ట్ టైం ఇలాంటిదే నేను పర్పుల్ కలర్ లో పార్టీవేర్ ఫ్యాబ్రికే చేశాను. సో ఇప్పుడు మళ్ళీ రొటీన్ అయిపోతుంది అని చెప్పేసి ఇది కాకుండా నేను ఇలా చూస్ చేసుకున్నాను అనమాట. అప్లిక్ వర్క్, నెటెడ్ పైన అప్లిక్ వర్క్. ఇంకా ఎవరికైతే ఇట్లా బ్లాక్ ఫ్యాబ్రిక్ ఇష్టమో వాళ్ళ కోసం ఇది చూపిస్తున్నాను. ఇక్కడైతే బ్లాక్ ఫ్యాబ్రిక్ లో లైక్ మొత్తం 3 ఫ్యాబ్రిక్స్ ఉన్నాయన్నమాట. ఇవి 3 చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఇవి ఒకసారి శారీ లాగా వేసుకొని 5.5 మీటర్స్ తీసుకొని దాని తర్వాత మనం డ్రెస్ కూడా స్టిచ్ చేయించుకోవచ్చు. నార్మల్లీ బ్లాక్ కలర్ లోనే చాలా షేడ్స్ ఉంటాయి కదా, ఇది ఒక బ్యూటిఫుల్ బ్లాక్ కలర్ షేడ్ అనమాట. ఎవరికైతే బ్లాక్ ఇష్టమో ఇది చూడగానే నచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వీళ్ళ దగ్గర చాలా కలర్ఫుల్ సీక్వెన్స్ ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయి. బర్త్డే అవుట్ఫిట్స్ కి ఇవి కూడా చాలా బాగుంటాయి. మీకు గుర్తుంటే నేను లాస్ట్ టైం కూడా ఒక సిల్వర్ ఫ్యాబ్రిక్ తోటి ఇలా సీక్వెన్స్ వర్క్ ఫ్యాబ్రిక్ తోటి ఒకటి 1 పీస్ టాప్ కూడా చేశాను, చాలా బాగా వచ్చింది అది కూడా. ఇంకోటి ఇప్పుడు బర్త్డే అవుట్ఫిట్ కి నేను నెట్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకోవాలి. సో నేను అనుకున్న కలర్ అయితే నాకు దొరకలేదు, బట్ ఇక్కడ నేను ప్లెయిన్
నెట్ ఫ్యాబ్రిక్ తీసుకుంటున్నాను డై చేద్దామని. సో ఇది ఆల్రెడీ డై చేయించాను. డై చేస్తే కలర్ అయితే చాలా అంటే చాలా డల్ గా వచ్చింది. నేను అనుకున్న షేడ్ అయితే అస్సలు రాలేదు. బీజీపీసీలో స్టిచ్చింగ్ కోసం ఇచ్చాను కదా, వాళ్ళే నాకు హెల్ప్ చేశారనమాట. డైయింగ్ ఫ్యాబ్రిక్ కాకుండా సో సపరేట్ గా కేబిహెచ్పిలో అలా దొరికిందంట నెటెడ్ ఫ్యాబ్రిక్. డైరెక్ట్ గా తీసుకుంటే ఆ షైన్ చాలా బాగుంటది కదా. డై చేస్తే ఏంటంటే ఇలాంటి నెట్ ఫ్యాబ్రిక్ చాలా క్రష్లా ఇట్లా దగ్గరకు అయిపోయి ముడతలాగా పడి చాలా డల్గా కనిపిస్తుంది కలర్. డై చేయించాక నాకైతే అసలు కలర్ నచ్చలేదు. సో అందుకే వాళ్ళు నా కోసం డైరెక్ట్గా వెళ్ళి సర్చ్ చేశారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్ అనమాట. సో అప్పుడు సాటిస్ఫై అయ్యాను కలర్కి. సో ఇలా నెట్ తీసుకొని డై చేయించడం అయితే బిగ్ ఫెయిల్ అనే చెప్పొచ్చు. అందుకే నేను మీకు ముందే అప్డేట్ చేస్తున్నాను. ఇది ఫైనల్లీ బర్త్డే అవుట్ఫిట్కి అయితే నేను అనుకున్నవన్నీ దొరికాయి. లెట్స్ సీ ఫైనల్గా అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది వెయిట్ చేస్తున్నాను నేను. సో గైస్ ఈ వీడియో నుంచి అయితే మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటున్నాను. వచ్చింది అనిపిస్తే అయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ వీడియోకి. ఇంకా మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియో షేర్ చేసుకోండి ఎవరికైతే ఫ్యాబ్రిక్ స్టోర్స్కి వెళ్ళాలనుకునే వాళ్ళకి. సో ఈ వీడియో ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇంకా ఇలానే మంచి ఐడియాస్తో మీ ముందుకు వస్తాను. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కామెంట్ అండ్ లెట్ మీ నో. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై గాయ్స్, టేక్ కేర్, బాయ్.